తెలంగాణ ప్రజలకు నమస్కారం. నేను మొన్న చెప్పినట్టుగానే మరి ఒక డౌట్ ఉండే, నిజంగా నరసింహారెడ్డి గారి పైన నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైనా తప్పు ఉందా ఏంది, నిజంగా ఈయనకు వైవి సుబ్బారెడ్డికి ఒక ల్యాండ్ ఇష్యూలో గొడవ జరుగుతుందా, అంత ఖరీదైన భూమి వైవి సుబ్బారెడ్డి దగ్గర ఉన్నటువంటి ఆ భూమిలా నిజంగా నరసింహారెడ్డికి అంత వాటా ఉంటా, అంటే ఈయన అంత ధనికుడా, ఇన్ని పైసలు ఉన్నాయా, ఈ వాటా కరెక్ట్ కాకపోవచ్చు అని చెప్పి నేను అనుకున్నా. కానీ ఈరోజు మన తొలి వెలుగులో పనిచేసి ఒక ఎంప్లాయ్ నాకు ఇది పంపిండు. ఎందుకు పంపినానంటే, నీవు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనో, లేకుంటే నరసింహారెడ్డి గారు గెలిచేసిందనో, ఇది తయారు చేసి వాళ్ళే తయారు చేసిందో లేకుంటే వీళ్ళు పంపినరో, మొత్తానికైతే ఇది ఈరోజు మన దగ్గరికి వచ్చింది. ఈరోజు కబ్జా కోరు వైవి సుబ్బారెడ్డికి చెంపదెబ్బ. కొండాపూరు భూమి వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి నిజ స్వరూపం బట్టబయలు. ఓకే, నరసింహారెడ్డి ఆధీనంలో ఉన్న భూమి జోలికి పోలీసులు సుబ్బారెడ్డి వెళ్లకుండా కోర్టు ఆదేశం. హ్యాపీ. ఇక్కడ వరకు నాకు వైవి సుబ్బారెడ్డి భూమి ఇది, లేకుంటే ఈయనకెళ్ళి అక్రమంగా లాక్కున్నాడు, ఇక్కడ నాకు పాయింట్ కాదు. అసలు నరసింహారెడ్డికి ఒక జర్నలిస్టు, ఒక మామూలు విక్రేతకి ఇంత పెద్ద ఆస్తి ఎక్కడిదని నేను అంటున్నా, ఇంత పెద్ద ప్రాపర్టీ నాకు ఎక్కడికి వెళ్ళి వచ్చిందని అంటున్నా. నా వాదన ఏంటంటే, జర్నలిజం చేస్తే అయినా, మామూలు వార్త చదివేట ఆయనకు ఇంత ఆస్తి ఎక్కడికి వెళ్ళి వచ్చిందని చెప్పి నేను అంటున్నా. అంతేగాని ఈరోజు ఇది వైవి సుబ్బారెడ్డి భూమి అక్రమంగా ఆయన లాక్కుంటుండు అని చెప్పి నేను అంటలేను. వీళ్ళకు డబ్బులు ఎక్కడ, నాకు దీని చరిత్ర కొంచెం తెలుసు, కానీ ఈయనకి ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ అమౌంట్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇంత పెద్ద వైవి సుబ్బారెడ్డి అంటే ఒక పెద్ద తిమింగలం. ఈ తిమింగలాన్ని మింగిన అనగొండ లెక్క నరసింహారెడ్డి ఎప్పుడు తయారయ్యాడు? ఒక తిమింగలాన్ని మింగే అన్ని పైసలు నరసింహారెడ్డికి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఈ ప్రాపర్టీ పైన వైవి సుబ్బారెడ్డి మీద కొట్లాడి ఆ భూములు ఈయన పేరు తెచ్చుకున్నంత డబ్బు ఈయనకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అసలు ఒరిజినల్గా ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంది? ఇన్ని డబ్బులు ఈయన సంపాదించే అంత ఈయనకున్నదా అని చెప్పేసి ఇదే ఈరోజు అందరికీ ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా ఇవే. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు ఏకంగా గెలిచి, ఇప్పుడు ఇటువంటి కేసులు, ఈ దొంగ కేసులు గెలిచినట్టు మూసుకొని కూర్చోవాలి. ఈరోజు పబ్లిక్లోకి వచ్చి ఇది మాట్లాడి, నేనేదో గెలిచేసినా, నువ్వు చేసిన ఆరోపణ తప్పు అని చెప్పి నువ్వు నాకు దుకాణం పెట్టి అని చూస్తే నీ అసలు దుకాణం అంతా బయటకు వస్తుంది. ఈరోజు